మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. బేసిక్గా సినిమాలో హీరోకి ఒక ఎలివేషన్ ఇస్తూ డైలాగులు కొన్ని ఉంటాయి. ఎక్కడ తను పొట్టకూటి కోసం ఉన్నాడో అక్కడే తను సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఎక్కడ తను అక్షరాన్ని దిద్దుకోలేకపోయాడో అక్కడే తను పెద్ద పెద్ద విద్యా సంస్థల్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఎక్కడ తను సరిగా తినడానికి కూడు గూడు గుడ్డ లేని చోటున్నాడో అక్కడే తను రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా మొదలైన సంస్థల్లో నెలకొల్పాడు. అలాంటి హీరోయిక్ ఎలివేషన్లన్నీ చెప్పగలిగిన ఒక వ్యక్తి జీవితంలో ఉన్నాయి. ఆయనే తిరుపతి పాణిగ్రాహి గారు. ఇటీవల ఈయనపై ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్ర గారు జ్ఞానం చెక్కిన శిల్పం అంటని ఒక పుస్తకం కూడా రాశారు. అటువంటి వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆయన మన దగ్గర ఉన్నారు. ఆయన గురించి జీవిత విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. ముందుగా ఇట్స్ యూటీవీకి మీకు ఆహ్వానం చెప్తున్నాం. సార్, మారుమూల పల్లె, అందులోనూ వన్స్ అపాన్ ఏ టైం అన్నట్టు 1916 ఆ పీరియడ్లో అటువంటి కుగ్రామాల నుంచి వచ్చిన మీరు ఇంతటి ఉన్నత స్థాయికి ఎలా ఎదిగారు సార్? దీనికి సమయం, టైం చాలా బలమైందంటాం మనం. సమయం బలమైనది. ఇకపోతే తల్లిదండ్రుల ఆశీస్సులు, వాళ్ళ తాలూకా ప్రేమ అభిమానాలు అయితేనేమి, వాళ్ళతో నిజాయితీతో కూడుకున్న వ్యవస్థ, మంచి స్నేహితులు, సమాజం పట్ల ఉన్న గౌరవం, ఈ స్థాయిలో నన్ను తీసుకురావడానికి ఇవన్నీ వీళ్ళంతా గురువులు. ఓకే, ఇవి అందరికీ ఉండేవి. కానీ బయట కంటే వ్యక్తిలో అధికమైన తీవ్రత ఉంటేనే ఇంతటి స్థాయికి చేరుకోగలుగుతాం. మిమ్మల్ని అంత ఫోర్స్గా మీలో ఆ తీవ్రతను పెంచిన సంఘటనలు ఏమైనా మీ జీవితంలో జరిగాయా? జనరల్గా ఒక పూట తినడానికి ఉంటే రెండో పూట వస్తున్నా మీలో విప్లవం అనేది రాదు. ఎప్పుడైతే రెండు పూటలు తినడానికి ఉండదో అప్పుడు మీలో విప్లవం వస్తుంది. ఓకే, దాంట్లోని ఆ విప్లవం అనేది మీరు ఎలా తీసుకుంటారనేది ఉంటుంది. ఒక స్క్రాచ్ నుంచి నేను వచ్చాను. నాకు ఆ స్క్రాచ్ అనేది అట్టడుగు స్థాయి. మీరు చెప్పినలాగా మధ్య తరగతి కుటుంబంలో వచ్చి అన్నీ బాగానే ఉండేవి. మా నాన్నగారికి సడన్గా ఎప్పుడైతే వ్యాపారం ఫెయిల్ అయ్యామో మేము అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయాం. ఈ నాన్నగారు ఏ విధమైన వ్యాపారాలు చేశారు సార్? మా నాన్నగారు జోలాపూర్ అని కొరాపూర్ డిస్ట్రిక్ట్లో ఒక డ్యామ్ ప్రాజెక్ట్ ఉండేది. అక్కడ ఈ రెడీమేడ్ హోల్సేల్ చేస్తుండేవారు. అలాగే హోటల్ చేశారు. ఆమ్దాల వలస వచ్చి అక్కడ హోటల్ చేస్తుండేవారు. బిజినెస్ చాలా బాగా నడుస్తుండేది. సడన్గా ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన తర్వాత నేను 7వ క్లాస్ చదువుతుండేవాడిని. 7వ క్లాస్ పాస్ అయిన తర్వాత అప్పర్ ప్రైమరీస్కి వెళ్ళాలి. ఓకే, ఫీజు కట్టాలంటే అప్పుడు ఫీజు కట్టే పరిస్థితిలో లేదు కుటుంబం. మా నాన్నగారు చెప్పారు, ఫీజు కట్టలేము మనం, నువ్వు కూడా మాతో ఈ జీవిత సంగ్రామానికి వచ్చి మాతో పాటు కూడి నువ్వు కూడా పనిచేయవలసిన అవసరం ఉన్నదని. సార్, తండ్రి ఒకవేళ రమ్మంటుంటే మధ్యలో అమ్మ వాళ్ళు ఉంటారు కదా సార్, అమ్మ వాళ్ళు ఆపుతానే ప్రయత్నిస్తారు. ఆ సంఘర్షణ ఏమైనా నడిచింది? లేదు, ఇద్దరు చెప్పినట్టే. మాకు మరొక అవకాశం అనేది లేదు కనుక దాన్ని నేను చాలా స్పోర్టివ్గానే తీసుకున్నాను. ఏమాత్రం కూడాను బాధపడలేదు. బాధపడే పరిస్థితి కూడా అవసరం లేదు. అక్కడ స్పష్టంగా చెప్పినట్టు నేను కూడాను, అంటే మీ కుటుంబ పరిస్థితులు మీరు సంపూర్ణంగా ఆహ్వానించారు, అంగీకరించారు. ఇది చదువు వెళ్ళిపోతుంది అలా అంటే నేను పెద్ద భయపడలేదు, బాధపడలేదు. ఏం సార్ 7th క్లాస్కి అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఎట్లా వచ్చింది మీకు? ఎనీ బుక్స్ రీడింగ్? అంటే చూడండి, మీరు ఒకసారి మీకు అవకాశం లేదు, అవకాశం లేని దాని గురించి వ్యధపడడం అనేది మీరు మొదటి ఓటమిని అంగీకరించినట్టు. అదే నేను 7వ తరగతికి అంత పరిణితి ఏంటి అని అంటున్నాను. నేననేది అక్కడ అవకాశం లేని దాని గురించి కోరుకోవడం అనేది ఓటమిని అంగీకరించడమే. జీవిత సంగ్రామానికి చేరుకోవడం అనేది అక్కడ ఏదున్నా మనం చేయాల్సి ఉండేది. ఆ మైండ్ సెట్ అనేది నాలో ఉన్నదా లేదా నా తల్లిదండ్రులు నన్ను ఆ రకంగా పెంచారు అనేది గొప్పతనం. అది 7వ తరగతికి ఆ విధమైన పరిణితి రావడం అంటే ఖచ్చితంగా కుటుంబంలో తల్లిదండ్రుల పెంపకంలో జరిగి ఉంటుంది. ఒక వయసుకు వచ్చిన తర్వాత మనం పుస్తకాలు, బయట ప్రపంచం తల్లిదండ్రులు, అందుకే తల్లిదండ్రులు అని చెప్పారు. మా నాన్నగారి గురించి చాలా స్పష్టంగా చెప్పాలంటే ఈజ్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అనే ఆ స్థాయిలో మా నాన్నగారు నా హీరో.
అందరికీ తల్లిదండ్రులకు అంతే ఏంటి. కనుక ఆ పరిస్థితుల్లో నేను ఆ, వాళ్ళతో కలిసి చేయడానికి వచ్చాను. అప్పుడు ఒక హోటల్ చేస్తున్నారు, హోటల్లో వాళ్ళతో కలిసి చిన్న హోటల్ పని చేస్తుండేవాడిని. ఆ హోటల్ కూడా ఫెయిల్ అయిపోయాం. మా మామయ్య గారికి ఉండేవారు అక్కడ, మా మేనమామ గారు, వాళ్ళ హోటల్లో కూడా నేను పని చేశాను. మీరు ఎంతమంది సార్ అన్నదమ్ములు? మేము 6 అన్నదమ్ములు, 2 చెల్లెళ్ళు. చాలా మీరు పెద్ద కుటుంబం. పెద్దవాళ్ళ సార్? నేను పెద్దవాడిని. సో కుటుంబ పద్ధతులు ఇంకొంచెం మీ మీద ఎక్కువ జనరల్. మిగతా వాళ్ళగా పోలిస్తే. అయితే మా మామయ్య గారు హోటల్లో పనిచేసేటప్పుడు నేను పనివాడిగానే పనిచేసేవాడిని. నేను తప్పకుండా పనివాడిగానే ఉండాలి. బంధుత్వాలు లేవంటారు? బంధుత్వం అంటే నాకు బంధుత్వం కాబట్టి నేను పనివాడిగా పెట్టుకోవడానికి అవకాశం దొరికింది. పనిలో బంధుత్వం లేదు, లేదు, అవకాశం అనేది దొరికింది. ఓకే. నాకు బంధుత్వం కనుక అవకాశం దొరికింది అక్కడ. కానీ అక్కడ పనిచేసే కుర్రాలతో నేను ఒక రుబ్బేవాడిని, కాయగూరలు కోసేవాడిని, క్లీన్ చేసేవాడిని. ఆఖరికి గమ్మత్తైన విషయం ఏంటంటే అక్కడ టేబుల్లో ఉంటాయి, ఆ టేబుల్ మీద రాత్రి పడుకుంటారు అందరూ. ఓకే, అదే ఏ పల్లెలు పెట్టి మనం భోజనం పెడతాం అదే ఆ పల్లెల్లో టేబుల్ రాత్రి మీద పూట. పడుకుంటారు. ఆ టేబుల్ మీద అంకెలు, ఒక టవల్, అది బెడ్షీట్ కింద అనుకోవాలి, అది మడత పెట్టి అందరు ఎవరి పెట్టుకుంటాం. ఆ టేబుల్ మీద నుంచి కర్చీఫ్ వేస్తాం కదా, ఆ టేబుల్లో ఎవడు ముందు వచ్చి అందులో పెట్టేస్తాడో వాడిది ఆ టేబుల్. అదే ఈ గవర్నమెంట్ బస్సులకి మనము సీట్లు రిజర్వ్ అయితే చేస్తాం. రెండో వాడు కింద పడుకోవాలి. ఆహాహా. ఎన్నోసార్లు దాని మీద పడుకునేవాడిని, ఇప్పుడు కింద పడుకునేవాడిని. కింద పడుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండేది దోమలకి వెళ్తాం. ఆహాహా. ఇది ఇస్ గుడ్ ఎక్స్పీరియన్స్. నేను ఆ జీవితాన్ని ఇప్పుడు కూడాను ఊహించుకుంటుంటే నాకు గర్వంగా ఉంటుంది. అది రియల్గా స్పోర్టివ్గా ఉండేది. ఓకే. అక్కడి నుంచి మనం స్టార్ట్ అయిన జీవితం కనుక మీరు ఎప్పుడైతే ఎదుర్కొంటారో జీవితంలో ముందుకు వెళ్ళడానికి, ఆ రోజు బ్రతకడానికి అది రైట్. ఓకే. ఓకే సార్, మీకు అక్కడ బాగానే ఉండదు, కానీ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయగలిగినంత, రియల్ ఎస్టేట్లోకి రాగలిగినంత, ఇన్ఫ్రాలోకి రాగలిగినంత, మళ్ళీ స్థానిక రాజకీయాల్లోకి రాగలిగినంత, అంటే ఇది ఈ క్రమంగా ఇలా ఎదగడానికి ఎలా ఎదగగలిగారని నేను అంటున్నా సార్. మీరైతే ఇంకో హోటల్ పెట్టాలి, మహా అయితే ఇంకా ఒక పెద్ద హోటల్ పెట్టాలి, అక్కడికే ఆగిపోవచ్చు, కానీ ఈ విస్తరణ ఏంటి అని అంటారు. దాని మీద మీకున్న ఏంటి సార్ దృఢమైన విశ్వాసం? కానీ మీకు మొదటి చెప్పడానికి ఏంటంటే, నేను చదువు ఆపాను, బాధపడలేదు. ఎందుకంటే నేను బ్రతకాలి, కుటుంబాన్ని పోషించాలి. కుటుంబంలో నేను పోషించాలంత పెద్ద మాటలు విన్నాళ్ళే. అప్పటికి నేను కుటుంబంలో ఒక భాగస్వామి అవ్వాలి. నిజం చెప్పాలంటే బరువు కాకుండా కుటుంబాన్ని మీరు అది బతకాలి. నేను కుటుంబాన్ని ఏమైనా సాయం చేస్తే చేయాలి, లేదా నేను బ్రతకాలి ముందు. అది ముందు నేనేమో తీసుకున్న ఛాలెంజ్లో నేను దాంట్లో గెలిచాను. సూపర్. ఆ గెలుపు అనేది అప్పటికి, అది అందుకే చెప్తాను, అది నాకు గర్వాన్ని ఇస్తుందని. ఎందుకంటే ఆ టేబుల్ మీద ఖర్చు వేయడం లాంటిది, కూర్చోవడం, పడుకోవడం, వాళ్ళతో ఉండడం, ఆ అనుభవాలు చేసుకొని అక్కడ నేను గెలిచినట్టే కదా. ఆ గెలుపు అనేది ఆ రోజుకి అది రైట్, గెలుపు కాదు, నేను బ్రతకడానికి అవకాశమైన అవసరం. అక్కడి నుంచి నేర్చుకునే చాలా పెద్దది. దాని తర్వాతను మా చిన్నాన్నగారి తాలూకా ఒక గుమ్మలక్ష్మీపురం అని ఎలివెన్పేటలో గుమ్మలక్ష్మీపురం ఉండేది. అక్కడ మా చిన్నాన్నగారు ఉండేవారు, పార్వతీపురం ఏజెన్సీ. అక్కడికి మళ్ళీ నేను అయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. మా చిన్నాన్నగారికి ఒక చిన్న హోటల్ ఉండేది. ఆ హోటల్ చేసుకుంటే ఒక సారా బట్టీలు అప్పుడు చేస్తుండేవారు. ఆ సారా బట్టి సారాలు కాచి అప్పుడు వంట సారా ఉండేది. ఎప్పుడు సరే టైమింగ్ 67, 68. ఓకే. అప్పుడు గవర్నమెంట్ మద్యం పాలసీస్ లేవు అప్పుడు? లేవు. సారా అంటే జనరల్గా సారా కాయడం అనేది అంతే. అది పద్ధతిగా జరుగుతున్నది అని అనుకుంటాం. అది రైట్ రాంగ్ అనేది. ఒక గుమ్మలక్ష్మీపురానికి కొంచెం దూరంలో ఒక ఆదివాసీ గ్రామంలో ఉండేది. అక్కడికి అన్నలు కూడా వస్తుండేవారు ఆ చుట్టూ. అది ఏజెన్సీ ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం, అన్నలు బలంగా కమ్యూనిజం అక్కడే ఎక్కువగా ఉండేది. అలాగ వస్తూ అక్కడ మేము సారా కాసేవాళ్ళం, వాళ్ళకి టీ గట్ట డికాషన్ తాగేవాళ్ళు. అప్పుడప్పుడు వాళ్ళు అడుగుతుండేవారు, ఏమయ్యా తిరుపతి నువ్వు ప్రజల్ని తాగుబోతులు చేసేస్తావు. అప్పుడు ఆదివాసీ గ్రామంలో అన్నలందరూ అదే చేస్తుంటారు కదన్నా,
నేను వాళ్ళు చేస్తుంది అంటే జస్ట్ ఇది ఒక కోవర్డ్, ఇదేమి అలిగేషన్స్ కాదు. అంటే వాళ్ళని చూసే అవకాశం, వాళ్ళు అక్కడ ఉన్న సమీకరణ అనేది చూస్తుండేవాడిని. దీంతోపాటు ఒక ఆదివాసి దీంట్లో చిన్న గుడిసెలో వయసు అప్పటికి దగ్గర దగ్గర 14 సంవత్సరాలు ఉంటుంది. ఆ గుడిసెలో ఉండడం ఒక్కడిని ఎలోన్. రాత్రి 6 అయిపోయిన తర్వాత అంత చీకటి ఉంటుంది, పెద్దగా మళ్ళీ పొద్దున్న 5-6 గంటలకు నిలబడుతుంది. ఈ అలవాట్లు కూడా నేను చూశాను. నేను అక్కడ నుంచి మళ్ళీ మేము మా పర్లాకమండి మా స్వస్థలం అక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. మేమంతా ఫెయిల్ అయిపోయాం, అందరూ బిజినెస్ చేసాం. వచ్చిన తర్వాత ఒక ఇల్లు అద్దె తీసుకున్నాం, 7 టేబుల్ హోటల్. ఓకే సార్. ఆ 7 టేబుల్ హోటల్లో నేను, మా నాన్నగారు కొంచెం వ్యాపారం బాగా చేసేవాళ్ళు, అక్కడ ఉండడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. అంటే ఎక్కువ మీరు చేసింది అప్పటికి హోటల్ బిజినెస్ అంటే అంతే. 7 టేబుల్ హోటల్ని మా నాన్నగారు చేశారు, కానీ అక్కడ అతను ఉండడానికి ఎక్కువ ఇష్టపడేవారు కాదు. ఆ హోటల్ నేను క్లీనర్ని, సప్లయర్ని, ఓనర్ని, నేను మా సిస్టర్ చిన్నపిల్లలు, వయసు 16 years. అక్కడ నుంచి ఎప్పుడైతే 7 టేబుల్ హోటల్లో 15 రోజుల్లో బయట 20 మంది కూర్చున్నారు చూశాను, సక్సెస్ మళ్ళీ విజయాన్ని సాధించాను. ఓకే సార్, ఈ ఎండమూరి సార్ రాసిన పుస్తకంలో అక్కడ ఒక సంఘటన గురించి పేర్కొన్నారు. మీరు కస్టమర్లు వస్తే అప్పుడు వండడానికి కూడా రైస్ లేకుంటే వాళ్ళ నుంచి తీసుకెళ్ళి తిరుగు మళ్ళీ వచ్చి ఆ గ్యాప్లో వాళ్ళు కనీసం నువ్వు రైస్ కూడా కొనుక్కోలేకుండా నువ్వు హోటల్ నడుపుతున్నావు ఎందుకంటే అక్కడే అవమానించారు. అదంతా సంగతి అదేంటి సార్ ఆ బ్యాక్డ్రాప్? అవంటే జనరల్గా ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది, అప్పుడప్పుడు ఏంటంటే రైస్ అయిపోయి ఉంటుంది. కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకొని అతన్ని ఆకులు వేసి కాయగూరలు పెట్టి మేనేజ్ చేసిన వేడి నీళ్ళు ఉంటే పక్కన నుంచి రైస్ వెంటనే తయారు చేసుకుని 10 నిమిషాలు లేట్ అవుతుంది, 10 నిమిషాలు. ఆ టైంలో జరిగిన సంఘర్షణలు అలాంటి రోజులు కూడా చూసాం మనం. అవమానాలు అంతా ఎట్లా అనిపిస్తుంది సార్ ఇప్పుడు అవన్నీ ఒక్కసారి వెనక్కి తీసుకుంటే? అది అవమానం కాదు, అది నిజం. వాళ్ళు చెప్పిన దాంట్లో నిజం, నేను చేయడం కూడాను అది అవసరం గనక అది మోసం కాదు. కనుక అవమానాన్ని మనం అది స్ఫుట్టిగా అతను చెప్పడం అనేది నిజం, మనకి అది అవసరం కనుక అక్కడ నిజాన్ని ఉన్నది నేను కానీ అక్కడ అవమానాన్ని ఊహించుకొని మనం వెనక చేయవలసిన పని ఏం లేదు. అది స్ఫుట్టిగానే తీసుకునేవాడిని నేను. సార్ ఆ స్ఫూర్తితో ఇంకా హోటల్ నడపడానికి అదే మోటివ్ అనుకుంటారా సార్ ఇప్పటికి? జనరల్గా ఏంటంటే మీకు ఒడిదుడుగులు వచ్చేటప్పుడే మీరు మరికొంచెం స్ట్రాంగ్ అవుతారు, మీరు ఏది తప్పులు చేస్తే దిద్దుకుంటారు. మీ తాలూకా మైనస్ పాయింట్ తెలిస్తే దాన్ని ప్లస్ చేయడానికి అవకాశాలు దొరుకుతాయి. ఓకే, అంటే మిమ్మల్ని మీరు చదువుకుంటే మీరు కొన్ని విద్యా సంస్థలు పెట్టడం వెనుక బాల్యంలో మీకు సరైన సమయంలో విద్యకు మీరు దూరం అయ్యారు, అందుకోసమే మీ మాతృమూర్తి వినోదిని మేడం మీద విద్యా సంస్థలు పెట్టారని అన్నారు. ఈ పర్పస్ అదేనా సార్? జనరల్గా మా మహారాజా కాలేజ్ ఉండేది, అక్కడ టాప్ క్లాస్ వాళ్ళంతా ఫస్ట్ క్లాస్ అంతా అక్కడ ఉండేవారు పర్లాకమిడి కాలేజీలో. ఇకపోతే అక్కడ సాధారణమైన విద్యార్థులకు అక్కడ అవకాశం లేదు. అప్పుడు ప్రతి వాళ్ళు అనేవాళ్ళు ఒక విద్యా సంస్థ తయారైతే బాగుండేదని. స్టూడెంట్లు స్టూడెంట్లు ఎక్కువ చదువుతుండేవాళ్ళు, వాళ్ళ దగ్గర నేర్చుకుని చాలా ఎక్కువ ఉండేవి. నేను వాళ్ళు అప్పుడప్పుడు నేను పెద్ద వాళ్ళకి ఒక అన్నయ్యగా ఉండేవాడిని ఈ విద్యార్థులకి. మరోపక్క వాళ్ళు నా గురువుల్లాగా ఉండేవారు. విద్య ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, సైన్స్ ఏంటి, ఆర్ట్స్ ఏంటి, వ్యవస్థ ఏంటి అనేది వాళ్ళ దగ్గర తెలుసుకునేవాళ్ళం. ఈ లోపల వాళ్ళ తాలూకా సమస్యలు తెలుసుకుంటే అప్పుడు ఒక కాలేజీ చేయాలనే దృక్పథం అనేది కొంతమంది అప్పుడు ఎక్స్ఎమ్ఎల్ఏ త్రినాథరావు గారు ఉండేవారు, వాళ్ళంతా కలిసి నన్ను ప్రోత్సహించడంతో మేమంతా కలిసి ఒక కాలేజ్ చేసాం కాశీనగర్లో, శ్రీరామ కాలేజ్. ఆ కాలేజీలో నెక్స్ట్ గవర్నమెంట్ మారిన తర్వాత మమ్మల్ని డైరెక్ట్గా తీసేశారు. తీసిన తర్వాత ఆ కాలేజ్ ఏమొచ్చి గవర్నమెంట్ ఫుల్ పెడ్లు తీసుకుంది, ఎయిడెడ్ కింద తీసుకుంది. ఇకపోతే మేము అక్కడ బ్యాక్ అవడంతో నేను దాన్ని అవమానంగా భావించాను.
వెంటనే మా అమ్మగారి పేరున బినోదిని కాలేజ్ చేశాను 1994లో. ఇక్కడ అదే కాశీనగర్లో కాసిన పర్లాకిమిడి పర్లాకిమిడి అది ట్రైబల్ గుమ్మా బ్లాక్ తాలూకు సంబంధించి చేశాం. ఇప్పటికీ 700 మంది పిల్లలు ఆదివాసీ హరిజన పిల్లలు చదువుతున్నారు బినోదిని కాలేజీలో. మా అమ్మగారి పేరున 94లో చేసాం. మీవి ఎక్కడెక్కడ ఏ విధమైన విద్యా సంస్థలు ఉన్నాయి సార్? అంటే చూడండి, ఒక 85లో కాలేజ్, 92లో కాలేజ్ ఒక మంచి హృదయంతో చేస్తే స్ట్రాటజీ ఆ కాలేజ్ ఎలా చేయాలి మంచి ఉద్దేశంతో ఈరోజు ఎంతమంది పిల్లలు చదువుతున్నారు కొన్ని కాలేజ్ జరుగుతూ నాకు దేవుడు 48 కాలేజీలు ఇచ్చాడు. దాంట్లో 3 మెడికల్ కాలేజీలు. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మీ మెడికల్ కాలేజీలో? ఒకటి భువనేశ్వర్ మెడికల్ కాలేజ్, పేరెంట్స్ హైటెక్ మెడికల్ కాలేజ్ ఇన్ భువనేశ్వర్. మరొకటి హైటెక్ మెడికల్ కాలేజ్ రావులకెలా. మరొకటి బాలాజీ మెడికల్ కాలేజ్ అట్ తిరుపతి. అలాగే డెంటల్ కాలేజ్, నర్సింగ్ కాలేజీలు 5, ఫార్మసీ కాలేజీలు, ఫిజియోథెరపీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, స్కూళ్ళు. ఇవన్నీ అరౌండ్ ఎంతమంది ఉంటారు సార్ ఈ స్కూల్ మొదలు పెట్టుకుని డెంటల్ పీజీ సెంటర్ దాకా కలుపుకుంటే? దగ్గర దగ్గర 3000 నుంచి 4000 లోపల నాతో కలిసి పనిచేస్తున్నారు. డాక్టర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్. స్టూడెంట్ స్ట్రెంత్ ఎంత ఉంటుంది సార్? స్టూడెంట్స్ నియర్ టు 78,000 ఉంటుంది. 78,000. ఓకే, సూపర్ సార్. సార్ రియల్ ఎస్టేట్లోకి రావాలంటే నేను ఎప్పుడు అడగలు పడింది? నేను 90లో రియల్ ఎస్టేట్కి వచ్చాను పర్లాకిమిడిలో. ఏం చేశారు సార్ మొదట రియల్ ఎస్టేట్లో? రియల్ ఎస్టేట్ పర్లాకిమిడి ఒక చిన్న టౌన్, అది ఓల్డెస్ట్ సిటీ. అక్కడ 1000 ప్లాట్లతో ముందు స్టార్ట్ చేసాం 90లో. దాని తర్వాత బెరంపూర్లో చేసాం. టాటా వచ్చిందని. టాటా ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయిందో, అక్కడ క్యాన్సిల్ అయిందో, మేము భువనేశ్వర్ షిఫ్ట్ అయ్యాం. అదే భువనేశ్వర్లో ఫస్ట్ రియల్ ఎస్టేట్ ఏదైతే పెద్ద ఎత్తున చేసే దీంట్లో మేము 2000లో అక్కడ 98లో చేసాం. భువనేశ్వర్లో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని తయారు చేసాం. దాంట్లో ఎప్పుడైతే మధ్యతరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి, అంటే జస్ట్ కిల్లి బడ్డి వాళ్ళు కూడా ప్రతిరోజు 20 రూపాయలు ఇస్తే దాంట్లో మెంబర్షిప్ అయ్యి 5 సంవత్సరాలు ఇచ్చేవాళ్ళం. అలాగ పెద్ద సామ్రాజ్యాన్ని మనం తయారు చేసేయగలం. ఈ రియల్ ఎస్టేట్ జరుగుతున్న పీరియడ్లో కొన్ని రాజకీయ కారణాల రీత్యా ఒక రకంగా కుట్ర భాగంగా మీరు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నట్లుండి మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచాల్సి వచ్చింది అనే ఒకటి జరిగింది కదా సార్, ఉదంతం. ఏంటి సార్ అది? అరౌండ్ 18 months వరకు ఉన్నారంట. మేము 14 months అరెస్ట్ అయ్యాము. ఓకే. దాంట్లో ఏమనేది నేను సభాముఖంగా అంటే ఇక్కడ చెప్పాలనుకోవడం లేదు. ఓకే, కారణాలు నాకు అప్పుడు ప్లాట్లు డివైడ్ చేయడానికి గవర్నమెంట్ బంద్ చేసింది. దాన్ని చొక్కాబందీ అంటారు. చొక్కాబందీ అంటే ప్లాట్ డివైడ్ చేయడానికి అవకాశాలు. అప్పటికి మేము దగ్గర దగ్గర 32,000 మంది కస్టమర్లో మేము ఆల్రెడీ 10,000 మంది కస్టమర్లకు మేము రిజిస్ట్రేషన్ చేసాం. ఓకే, గవర్నమెంట్ ఆ పాలసీ ముందుకు రాకముందు. దాని తర్వాత స్టక్ అయిపోయింది. మేము కస్టమర్కి చెప్పాం, మీరు మీ డబ్బులు తీసుకెళ్ళిపోండి అని. అప్పటికి దగ్గర దగ్గర 12,000 మంది కస్టమర్లు డబ్బులు రిటర్న్ తీసుకెళ్ళిపోయారు. సడన్గా గవర్నమెంట్ మమ్మల్ని అరెస్ట్ చేసింది. దానికి కారణాలు ఈ రోజు వరకు గవర్నమెంట్ దగ్గర లేవు. ఎందుకు, ఏ కారణం అంటే మీరు అని అనుకుంటారు? నేను దాన్ని చెప్తే కారణాలు లేవని మాత్రం చెప్పాను మీకు. ఇప్పుడు దాన్ని చూపించలేపింది కనుక ఏంటి అయితే కారణం చూపించలేదు కనుకను నేను అప్పుడు గవర్నమెంట్ చెప్పేసి వెళ్ళాను అరెస్ట్ అయిపోయాడు. ఈరోజు మీది, రేపు నాదని. ఆ అవమానమే మీరు రాజకీయాలకు రావడానికి ప్రధాన కారణం అనుకోవచ్చు. అంతకుముందు కూడా నేను దగ్గర దగ్గర 85 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో, అంటే నేను కంటెస్ట్ చేయలేదు కానీ నేను కింగ్ మేకర్గా ఉండేవాడిని నా జిల్లాలో, గజపతి జిల్లాలో. అంటే అప్పుడు గంజాం జిల్లాలో ఉండేది. ఎందుకు రాజకీయ వ్యక్తిత్వంగానో దేనిదానికి వదిలేసి నేను చెప్పేసి వెళ్ళాను అరెస్ట్ అయ్యేటప్పుడు, ఈరోజు మీది, రేపు నాదని. అప్పుడు నవీన్ పట్నాయక్ కదా సార్? నవీన్ పట్నాయక్ గారికి చెప్పేసి వెళ్ళాను. వచ్చిన తర్వాత కూడాను నేను 18 జిల్లాల్లో రైతు పోరాటాలు చేసి కలెక్టర్ ఆఫీసులు తాళాలు వేశాను. మీరు? ఓకే. 14లో వచ్చాను, 12లో అరెస్ట్ చేశారు. 14లో వచ్చిన తర్వాత 18 జిల్లాల్లో రైతు పోరాటాలు తాళాలు వేశాను. మీ కక్ష రైతుల సహకారం అది నేను ప్రొటెక్ట్ చేసుకుంటూ అప్పుడు రైతులు జరిగే అన్యాయం కానీ దేని కానీ.
సబ్సిక్వెంట్లీ నేను ఒక మొట్టమొదటిసారి భారతదేశంలో సహారాది 26,000 కోట్ల స్కామ్ అని ఉండేది, మాకు 315 కోట్ల స్కామ్ అని చెప్పేవాళ్ళు. ఓకే ఓకే 15 రోజులు ఐజీఎంని వచ్చి రోజు 15 రోజులు చెప్తే టీవీలో ఒకడు హోమ్ డిపార్ట్మెంట్లో ఇచ్చిన కంప్లైంట్ 23వ తారీఖున ఇచ్చాడు, 25న మాకు అరెస్ట్ చేసి వితౌట్ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్. వితౌట్ అది జరిగిపోయినప్పుడు 14 months మీరు జైల్లో ఉండాల్సినంత అవసరం ఏమి వచ్చింది సార్? గవర్నమెంట్ మనం చెప్పలేదు. అయితే ఎప్పుడైతే అయిందో మేము ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది వచ్చి అప్పుడు 63 కోట్లు కట్టాలంది సుప్రీంకోర్టు. మొట్టమొదటి భారతదేశంలో డబ్బులు కట్టి రిలీజ్ అవ్వాలని. ఓకే మొత్తం ఇండస్ట్రీ కొలాప్స్ అయింది. మా పిల్లలు చిన్న పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడాను ఈ సంస్థలని కాపాడుకుంటూ ఆ డబ్బులు కట్టి మమ్మల్ని రిలీజ్ చేశారు 10 కోట్లు ఇచ్చి. నేను వచ్చిన తర్వాత మేము చెప్పాను, మేము గవర్నమెంట్కి చూపించుకోవాల్సి వచ్చింది. దాని తర్వాత కరోనాలో మేము 150,000 మందికి మేము 9 సెంట్రల్ గవర్నమెంట్ మాకు రిక్వెస్ట్ చేస్తే 2 మెడికల్ కాలేజీల్లో కొన్ని వేల మంది కరోనాకి మేము సాయం చేయాల్సి వచ్చింది. అదే గవర్నమెంట్కి. సో మిమ్మల్ని ఏదైతే జైలు 2019 నుంచి 2021 వరకు ఉన్నాం. అప్పుడు మళ్ళీ మేము ప్రూవ్ చేసుకున్నాం, డబ్బులు కట్టాం ఫస్ట్ టైం భారతదేశంలో. మా తర్వాత సహారా వాళ్ళ మీద వచ్చింది. మేము ఎప్పుడైతే మా తాలూకు 2 అడ్వకేట్లు ఏమోని వచ్చి సుప్రీంకోర్టులో జడ్జిలు అయ్యారు. దాని తర్వాత ఏమోని వచ్చి అంటే మేము అంత స్పష్టంగా ఉండేదని చెప్పడానికి ఇది. మేము డబ్బులు కట్టిన తర్వాత మొత్తం డబ్బులు ఏదైతే చెప్పారో 63 కోట్లు స్కామ్ అనేది ఇప్పుడు దాకా ప్రూవ్ చేసుకోలేకపోయారు. ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది సార్ కేసు? జనరల్గా ఉంటుంది, అది ఇంతవరకు చెప్పుకోలేదు. మేము గవర్నమెంట్ చెప్పింది డబ్బులు మొత్తం కట్టామని కట్టేసాం. అది సార్ జైల్లో ఉన్నప్పుడు అంటే బేసికలీ మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండే మీకు ఆ జైల్లో ఉన్న 14 నెలల్లో మీరు మరింత రాటుదేలారని, ఇంకోటి ఏంటంటే ఆ జైలు ఖైదీల జీవితాలన్నీ విని మీరు వాళ్ళతో మంచి సాంగత్యం ఏర్పడి జీవిత సారాన్ని ఒక విధంగా స్ట్రెంగ్త్ని మరింత డబుల్ చేసుకుని బయటకు వచ్చారు తిరుపతి పాణిగ్రాహి. ఆఫ్టర్ జైలు బిఫోర్ జైలు ఆ మెంటల్ స్టేటస్ అంతా మారిపోయింది. ఆ జైల్ లైఫ్ ఎలా ఉంది సార్ మెంటల్లీ? రియల్గా చెప్పుకోవాలంటే 30% అందులో చూస్తే మాతోనే ఉండేవారు, మేము వాళ్ళతో ఉండేవాళ్ళం. జైలు 30 నుంచి 30% ఏ తప్పు చేయకుండా జైల్లో ఉన్న వాళ్ళని చూసాం మనం. ఇంక మీరు వెళ్ళింది అలాగే అంటే అదే రెండో విషయం, మనది ఇంకా మన గురించి చెప్పుకోవాలి. ఓకే 30 నుంచి 30% తప్పు చేయని వాళ్ళు చూసాం. ఇమోషనల్గానో అనుకోకుండా ఏదో తప్పు చేసేవాళ్ళు 40 మందిని చూసాం. 30 నుంచి 35 మంది తప్పు చేసే అధికారం మాకున్నది, తప్పు చేయడానికే మేము పుట్టామని చెప్పిన వాళ్ళు చూసాం. ఇది చాలా క్లియర్గా ఉంది. ఇకపోతే టాప్ ఐఆర్ఎస్ ఆఫీసర్లు అయితేనేమి, జడ్జీలు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి అనుకోకుండా వాళ్ళు కూడా కొన్ని పరిస్థితులు వచ్చేయడం చూసాం. ఇక్కడ తప్పు చేసేవాడు ఎవరైతే మాకు అధికారం ఉంది తప్పు చేస్తామని చెప్పిన వాళ్ళు అవనివ్వండి, క్షణిక ఆశయంలో చేసేవాళ్ళు అవనండి, తప్పు చేయని వాళ్ళని, వీళ్ళందరూ కూడాను ఒకటే మంత్రం, అక్కడ నేరస్తుడు. ఓకే అందుకే ఇంత పెద్దవాడు వచ్చినా చిన్నవాడు వచ్చినా అక్కడికి ఏం భేదం లేదు. పిక్ ప్యాకెట్ చేసి వచ్చినా తిరుపతి పాణిగ్రాహి వచ్చినా ఒకటే నేరస్తుడే. కనుక ఎవరికైతే ఇవన్నీ చేయడం అధికారం ఉందని చేసేవాళ్ళకి వీళ్ళని చూసి వాడెంతో ఆడేం పెద్ద, నేను వాడికన్నా ఇదని చెప్పే అవకాశం అక్కడ దొరికింది వాడికి. అప్పుడు వ్యవస్థలో నెమ్మచ్చి లోపాలు తయారైపోయాయి. నిజానికి నిజాయితీకి అక్కడ ఏమని మరి లేదు. అదొక్క బాధ అని మాత్రం కనబడుతుండేవాడిని. ఒకటి. రెండవది ఏంటంటే మనం స్పష్టంగా ఉన్నాం. ఆ జైల్లో అందరూ గ్యాంగ్స్టార్లే ఏంటి, వాళ్ళందరూ ఎవరు దీని గురించి వాళ్ళు చెప్తుండేవారు. నేను 2 విషయాలు వాళ్ళు చెప్పేవాడిని. బ్రదర్, మీరు నా దగ్గర 2-3 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, హెల్త్ పరంగా మీకు కానీ మీ అనుచరులకు కానీ మీ తల వ్యవస్థ కానీ ఏమైనా వస్తే ఎప్పుడైనా నేను ఉన్నాను, అది జ్ఞాపకం పెట్టుకోండి. రెండవది,
మీలో ఎవరైనాను ప్రతి ఉండి చదవడానికి అవకాశాలు లేకపోయినా ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి చదివించడానికి అది అవకాశాల్లోనే నన్ను మీరు వాళ్ళకి నాకు పంపించండి. మూడవది, మీరు ఎప్పుడైనా నేను రిలీజ్ అయ్యేళ్తాను, మీరైనా రిలీజ్ వచ్చినా మీరు ఎప్పుడు కూడా నా దగ్గర వచ్చి కూర్చొని హాయిగా మాట్లాడుకోవచ్చు. మిమ్మల్ని ఎడమొఖం బెడము ఇప్పుడు నేను చూడను. ఎప్పటికైనా మీరు స్థాయిలుగా రావచ్చు నా దగ్గరికి, ఇప్పుడు రావచ్చు. ఈ మూడు కానీ నేను మీకు ఎప్పుడు నేను కోరుకోను, మీ సహాయం నేను అర్థించను. ఇది ముందు ఆలోచించి మనం మాట్లాడుకుందాం అన్న. ఇప్పటికీ కాంటాక్ట్లో ఉన్నారా సార్ వీళ్ళందరూ? చాలా విజయాలు తక్కువ ఉంటారు, ఎవరో మాట్లాడుతున్నారు, అది తప్పని. అది నేను చెప్పేది ఎందుకంటే నేరస్తుడు ఎందుకు అవుతాడు అనే దానికన్నా వాడు వీడు ఒకటని చెప్పే అవకాశాలను ఇక్కడ తయారు చేసే వ్యవస్థ మనలో తయారని చెప్పడానికి ఇది. ఇకపోతే జైలు జీవితం అనేది మనకి మనం ఆలోచించుకునే వ్యవస్థలో ఉంటుంది. నేను ప్రూవ్ చేసుకోవాలి బయటకు వచ్చిన తర్వాత. నా గురించి వాడు ప్రూవ్ చేయడు. నేను రైటా రాంగ్ అనేది ఈ సమాజంలో చూపించుకోవాలి. నేను వచ్చిన తర్వాత 2014 నుంచి ఈ రోజుకి నేను మరి ఒక 20 సంస్థలు తయారు చేశాను. హైయెస్ట్ డెవలప్మెంట్ జరిగింది సొసైటీలో. నేను ప్రూవ్ చేసుకున్నాను, నేను తప్పు చేయలేదు, తప్పు చేసినట్టు మీరు నటించారని చెప్పడానికి నాకు అవకాశం దొరికింది. నేను నాకు ప్రూవ్ చేసుకున్నాను. ఇది మనం చేసుకోవాలి కానీ మన గురించి ఎవరు చేయరు. సూపర్ సార్. ఇది మీరు ఈ పెద్ద పెద్ద వ్యాపారాలు మొదలు పెట్టడానికి ముందు, అంటే హోటల్ నుంచి ఈ పెద్ద పెద్ద విద్యా సంస్థలు కానీ రియల్ ఎస్టేట్ కానీ మొదలు పెట్టడానికంటే ముందు ఈ కోనార్క్ శామియో బిజినెస్ స్టార్ట్ చేశారని, ఈ నన్నన్నారి డ్రింక్ చేశారని, మళ్ళీ ఈ తూనీ కొలతలు అంటే ఈ రేషన్ షాప్లో ఉన్న తనిఖీల్ని గవర్నమెంట్ నుంచి ప్రాజెక్టులు టేక్ ఓవర్ చేశారని చెప్పి ఆ బిజినెస్లు ఎట్లా స్టార్ట్ చేశారు సార్? హోటల్ తర్వాత ఏమన్నా వచ్చి వెయిట్స్ అండ్ మెజర్ అనేది అప్పటికి రిపేరింగ్ కాంట్రాక్ట్ ఉండేది. ఆ రిపేరింగ్ కాంట్రాక్ట్ ఏమన్నా వచ్చి నాకు వయసు అప్పుడు 18, 19, 20 సంవత్సరాలు. 30 సంవత్సరాలు 30 కిలోమీటర్లు క్యాంపుల్లో వెయిట్స్ అండ్ మెజర్ క్యాంపులు వెళ్ళేవాళ్ళం. నోటీసులు ఇచ్చేవాళ్ళం ట్రేడర్లకి. వాళ్ళు కాటాలు గుడి తీసుకొస్తే వాళ్ళకి రిపేర్ చేసి క్లీన్ చేసి మళ్ళీ మార్నింగ్ ఇచ్చేవాళ్ళం. రాత్రి 2 గంటలు పడుకునేవాళ్ళం, మళ్ళీ పొద్దున్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళం, మళ్ళీ క్యాంప్కి వెళ్ళేవాళ్ళం. అది చాలా అంటే రియల్గా మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచేది. ఒకటైతే ట్రేడ్లో ప్రతి వీక్ పాయింట్ని మీరు అర్థం చేసుకునే అవకాశం అక్కడ దొరికింది నాకు. ఓకే, వెయిట్స్ అండ్ మెజర్లోనే వీక్ పాయింట్స్. కాటా అది మీటర్ అవనివ్వండి, అది కాటా అవనండి, అది గోల్డ్ స్మిత్ వెయిట్ ఇవ్వండి, లేదు వేమ్ బ్రిడ్జ్ అనివ్వండి. ఎక్కడైతే ఆ లోపాలు ఉంటాయో అది అలాగే పెట్రోల్ బంకులు అవనండి, ఆ లోపాలు కనిపెట్టే ఒక వ్యవస్థ అది. అక్కడ దాన్ని ట్రేడ్ అంటే ఏంటి, ట్రేడ్లో ఉన్న లోపాలని అక్కడ తెలుసుకోవడానికి అవకాశాలు దొరికింది నాకు. అలాగే ఈ పాతాళగారుడ అనేది ఒకటి ఉంటే ట్రైబల్ ఏరియాలోకి వెళ్ళి ఆక్సన్లో ఎవరు మన విజయనగరంలో ఒక కాంట్రాక్ట్ తీసుకుంటే నన్ను ఏజెంట్గా పెట్టాడు. నేను వెయిట్స్ అండ్ మెజర్ ముందు అక్కడికి ఆదివాసీ గ్రామాల్లో పడుకొని ఆ పాతాళగాడు తీసుకొచ్చి మళ్ళీ ఆ కాంట్రాక్ట్ ఇచ్చేవాళ్ళం. అది గుడ్ ఎక్స్పీరియన్స్. 30 కిలోమీటర్లు రన్నింగ్ కానివ్వండి, సైక్లింగ్ చేయడం కానివ్వండి, మీరు ఆదివాసీ గ్రామాల్లో కూర్చొని పాతాళగాన్ని కలెక్ట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ ఒక ఛాలెంజెస్ ఉండే. ఛాలెంజెస్ కాదు, అప్పటికి అది జీవితానికి అవసరం. ఈ ఛాలెంజెస్ కోనార్క్ సేమియో తాట ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఆ బ్రాండ్? అది జానకి పట్నాయక్ గారు 1000 రోజుల్లో 1000 ఇండస్ట్రీస్ అని ఒక స్లోగాన్ చేశారు. ఎప్పుడు సార్ పీరియడ్ ఇది? 80 అనుకోండి, 85 అనుకుంటా. అయితే అప్పుడు వెరిమిసల్ ఇండస్ట్రీ చేసాం. నేను వెరిమిసల్ ఇండస్ట్రీలో కోనార్క్ అని పేరు పెట్టి దానికి మేమే ఏజెంట్ని దానికి తయారు చేయడం, తీసుకెళ్ళి అమ్మడం అని ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్, సెల్లింగ్ అంతా మీరేనా? కాటేజ్ ఇండస్ట్రీ అది. ఓకే, సూపర్ సార్. సార్ ఈ రాజకీయాల్లో ఆఫ్టర్ మీరు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అంతకు ముందు నుంచే ఉన్నారు, ప్రత్యేక రాజకీయాల్లోకి వచ్చారు కదా. ఆ రావాలన్న నిర్ణయం మీరు తీసుకున్నప్పుడు మీ కుటుంబం మద్దతు కానీ మీది ఎలా ఉండేది సార్? నేను రాజకీయాలకి నేను కంటెస్ట్ చేసేవాడిని కాదు, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఉండేవాడిని. ఐఎమ్ ద కింగ్ మేకర్ నా జిల్లాలో. మొదలు చెప్పాను మీకు. ఎప్పుడైతే నేను
19లో బ్యాక్ అయ్యాను. నేను ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి నేను గవర్నమెంట్ని ఏమైనా వచ్చి సూటిగా ప్రశ్నించాలనే అవకాశాన్నితోనే నేను 19లో చేరాను. నేను అప్పుడు కాంగ్రెస్లోనేమని వచ్చి నాకు టికెట్ ఇస్తానని 25,000 మందితో వెళ్ళి నామినేషన్ వేశాను. నాకు టికెట్ ఇవ్వలేదు. పర్లాకేముండి నియోజకవర్గంలో నేను ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశాను. 19లోనా సార్? 19లో 39,000 ఓట్లు వచ్చాయి. అంటే హైయెస్ట్ ఓట్లు. ఏ బిజు జనతాదళ్ అయితే టాప్లో ఉండేదో వాళ్ళు థర్డ్ పొజిషన్ గెలిపారు. నేను సెకండ్ పొజిషన్. ఏదైతే బీజేపీ 6,000 ఓట్లు ఉండేదో నేను కంటెస్ట్ చేయడంతో ఆ అవతల వ్యక్తి బీజేడీ నుంచి బీజేపీకి వెళ్ళిపోతే అంటే నేను కంటెస్ట్ చేయడం వల్ల బీజేపీ గెలిచింది అక్కడ. కాంగ్రెస్ ఏదైతే నాకు టికెట్ ఇవ్వలేదో వాళ్ళు 4th పొజిషన్ గెలిపారు. అయితే అది 19లో జరిగిన ఒక పరిణామం. ఎన్ని వేల ఓట్లతో ఓడిపోయారు సార్ మీరు? ఎగ్జాక్ట్లీ 6,000-7,000 అనుకుంటాను. సో మీరు చట్టసభల్లోకి వెళ్ళలేకపోయినా ఆ యొక్క దీన్ని మళ్ళీ మీ వారసత్వంగా మీ అబ్బాయి రూపేష్ పాణిగ్రాహిని అందుకే రాజకీయాల్లోకి తీసుకొచ్చారా సార్? ఇప్పుడు ఏంటంటే 19లో నేను ఓడిపోయిన తర్వాత నవీన్ పట్నాయక్ గారేమో ఈ కరోనా అయిన తర్వాత ఎవరైతే నన్ను అరెస్ట్ చేశారో అతనే మళ్ళీ నన్ను ఏమని వచ్చి పార్టీలో చేరమని చెప్తే మేము అబ్బాయిని చేర్పించాం. మా జిల్లాలో 7 బ్లాకులు. 7 బ్లాకుల్లో ఒకటి గుమ్మ, కాశీనగర్, గుసాణి, మోహన, రామగిరి, రెండోది ఆరుదేగిరి, మరొకటి నోయాగఢ్. ఈ 7 బ్లాకుల్లో కూడా జిల్లాలో అన్కంటెస్టెడ్ బ్లాక్ చైర్మన్ తయారు చేశాను. జిల్లా పరిషత్ చైర్మన్ ఏమన్నా వచ్చి జిల్లా పరిషత్ అవుట్ ఆఫ్ 14లో 11, 2 మున్సిపాలిటీలో ఒకటి 16 వార్డులో 14 వార్డులు, మరొకటి 13 వార్డులో 11 వార్డులు హైయెస్ట్ రికార్డు బ్రేక్ చేసాం. అంటే ఆ మూమెంట్ అలా తయారు చేసడం జరిగింది. బిజు జనతాదళ్లో మేము చేరిన తర్వాత మాకు ఒక మంచి వర్గం, నిజాయితీ గల వర్గం ఒకటి ఉంది. ఏదైతే ఇండిపెండెంట్లో మమ్మల్ని అప్పుడు 108 మంది రిజైన్ చేశారు కాంగ్రెస్లో. అత్యంత ఆప్తులు, నిజాయితీ గల నాయకులు వాళ్ళంతా. మీ నియోజకవర్గం నాతో ఇండిపెండెంట్లో ఎవరైతే నన్ను సపోర్ట్ చేశారో వాళ్ళందరూ ఎవరు పేరు పెడితే వాళ్ళు మూమెంట్ అయ్యారు. ఎవరు పేరు పెడితే వాళ్ళు చైర్మన్ అయ్యారు. ఎవరు పేరు పెడితే వాళ్ళు మూమెంట్ అయింది. మంచి వర్గం, ఏకచక్రాధిపతి. ఆ మంచి వర్గం నాతో ఇండిపెండెంట్లో కలిసింది కనుక మేము బిజు జనతాదళ్లో కలగానే బిజు జనతాదళ్లో ఏదైతే మాకు 20 సంవత్సరాల్లో విభేదాలు ఉండేవో ఆ నవీన్ పట్నాయక్ నాయకుడిగా గుర్తించి అతను చేసే మంచి పనులకి ఎప్పుడైతే మేము కలిసామో ఒక ప్రభంజనం అది తయారైంది. అదే నేను చెప్పేది. దాని తర్వాత నెక్స్ట్ మా అబ్బాయికి టికెట్ ఇచ్చారు. బీజేపీ గవర్నమెంట్ ఏమైనా వచ్చి చేసింది, బీజేడీ ఓడింది. అయినా 50 మందిలో గంజాంలో నవీన్ పట్నాయక్ గారు మా అబ్బాయే గెలిచి అవుట్ ఆఫ్ అన్డివైడెడ్ గంజాంలో 2 సీట్లు గెలిచారు. నవీన్ పట్నాయక్ గారు, మా అబ్బాయి. 32 ఎమ్మెల్యేలు. 3 సార్లు కంటిన్యూగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడించి కొత్తగా వచ్చినటువంటి రూపేష్ పాణిగ్రాహి, అంటే రాజకీయాల పరంగా స్థానికుడైన రాజకీయాల పరంగా రూపేష్ పాణిగ్రాహి కొత్తగా వచ్చిన వ్యక్తిని గెలిపించడంలో మీది ఎక్కువ కీలక పాత్ర అనాలా, లేదంటే రూపేష్ పాణిగ్రాహిది ఎక్కువ కీలక పాత్ర అనాలా? జనరల్గా ముందే చెప్పాను, మంచి వర్గం మనతో ఉండేది. ఎవరైతే 7 బ్లాకులు అన్కంటెస్టెడ్ అంటే మావి 3 బ్లాకులు, గుమ్మ, కాశీనగర్, గుసాణి, వీటిలో అన్కంటెస్టెడ్ చైర్మన్లు, 2 మున్సిపాలిటీ ఎన్ఎస్సీలు మున్సిపాలిటీలో, ఒక జిల్లా పరిషత్ చైర్మన్. వీళ్ళంతా మంచి వర్గంతో ఉన్న వ్యక్తులు. వీళ్ళంతా కలయికతో చేసిన ఒక నిజాయితీగా మేము ఫైట్ చేశారు అందరు. రూపేష్ పాణిగ్రాహి వీళ్ళంతా అభిమానించారు. వీళ్ళందరి తాలూకా ఆశీర్వాదం, వీళ్ళందరి తాలూకా వర్గం తాలూకా ఒక కఠినమైన పరిశ్రమ వాళ్ళని గెలిచారు. ఎలా ఉంది సార్ మీ అబ్బాయి, అంటే మీరెళ్ళి ఎమ్మెల్యే తిరుపతి పాణిగ్రాహి అని నేను పర్లాకేముండి నియోజకవర్గం అని అనాల్సింది, అంటే అలా కలగన్న మీరు మీ అబ్బాయి వెళ్ళి అసెంబ్లీలో ఇట్లా చెబుతుంటే మీకు పుత్రోత్సాహం ఎలా అనిపించింది సార్? నిజంగా ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే రూపేష్ ఏమో యూకేలో ఎంబీఏ చేశాడు.
మీరు ఎంతమంది సార్ సంతానం మీ అబ్బాయిలు? నా ముగ్గురు కొడుకులు. ఒకడు డాక్టర్ రాకేష్ పేరు సార్? పాణిగ్రాయ్, ఇతను రూపేష్ పాణిగ్రాయ్ మధ్య రోడ్డు, ఇతను ఎంబీఏ చేశాడు బయట. ఇతను పెద్దోడేమొచ్చి హోటల్ మేనేజ్మెంట్ చేసి అతను ముగ్గురు. ఈ రూపేష్ ఏమో ఇప్పుడు 25 రోజులు నెలకి నియోజకవర్గంలో వాళ్ళతో ఉంటున్నాడు. అక్కడ రూలింగ్ అపోజిషన్ పార్టీ పరంగా అతనికి ఏం సంబంధాలు లేవు, ప్రతి వాళ్ళతో స్నేహం సంబంధాలు పెట్టుకొని తిరుగుతున్నాడు. అది గొప్ప ఉత్సాహంగా ఉంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్. అంటే ఆ రకంగా అంత తక్కువ టైంలో అతను ప్రజలతో మమేకమై ప్రజల తాలూకా వ్యక్తిత్వ అతను టోటల్ టైం 25 రోజులు నియోజకవర్గం తీస్తున్నందుకు నిజంగా ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్. సార్, ఈ ముఖ్యంగా బార్డర్ కాన్స్టిట్యున్సీలు, అటు తెలుగు వాళ్ళ ప్రభావం ఉన్న నియోజకవర్గం, మళ్ళీ ఈజ్ బిలాంగింగ్ టు ఒరియా, ఈ రెండు భాషా వైరుధ్యాలు ఉన్నప్పుడు పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ రెండు స్టేట్ల మీదుగా జరుగుతుంటుంది. అది పొలిటికల్గా మీరు ఎలా ఎదుర్కొన్నారు సార్? నేను ఒరియా వాళ్ళకి మీకు అనిపిస్తున్నాను, కానీ మీరున్న నియోజకవర్గం ఒరియానే కదా. నేను మీకు అనిపించడం లేదు కదా. అనిపించట్లేదు, అచ్చ తెలుగులోనే ఉన్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా నేను తెలుగు భాషకి ఎంత ఆప్యాయంగా ఉంటాననేది నేను మాట్లాడుతున్న విషయాల్లో మీకు అర్థమవుతుంది. అలాగే నేను స్వతహాగా ఒరియా బ్రాహ్మణుని. నేను ఈ రెండు భాషలు రెండు కళ్ళు లాంటివి మాకు. అక్కడ ప్రతి వాళ్ళు కూడా ఒకరి కల్చర్ని ఇంకోళ్ళు గౌరవిస్తూనే ఉంటాం. అవకాశ రాజకీయాల కోసం ఎవరైనా తెలుగు ఒరియా చేస్తే అది తాత్కాలికంగా రాజకీయాల కోసమే చేస్తారు. నేను కూడా చూశాను, మీరు సంక్రాంతి సంబరాలు చాలా గట్టిగా చేస్తారు. ఇక్కడ నుంచి చాలామంది గెస్టులను తీసుకెళ్ళి ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు చేస్తాం, ఉగాది సంబరాలు చేస్తాం. ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున చేస్తాం. ఎందుకంటే అక్కడ రెండు భాషల వాళ్ళు ఒకటే, ఒకే కుటుంబంగా ఉంటారు. ఒకళ్ళ కల్చర్ని గౌరవించుకుంటారు. మేమైతే ఇంకా గౌరవించుకుంటాం ఇద్దరు కూడా రెండు కళ్ళలాగా మాకు ఉంటాయి. కొంతమంది రాజకీయంగా దాన్ని వాడుకోవాలని ప్రయత్నించిన వాళ్ళు ఎన్నోసార్లు ఎక్స్పోజ్ అయిపోయారు. అక్కడ ప్రజలు గుర్తించరు. అప్పుడప్పుడు ఒక ఇమోషన్లు ఎక్కడైనాను అది యూజ్ చేయడానికి ప్రయత్నించినా అది ఈసారి 4-5 సార్లు అది పోయింది. అది వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోయారు. కనుక మేము ఎప్పుడు గౌరవిస్తాం రెండు వీళ్ళ భాషలని కూడా. సార్, మిగతా ప్రాంతాలకి పర్లాకేముండి నియోజకవర్గం యొక్క ఏంటి స్పెషల్ ఏంటి? ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఒక స్పెషలైజేషన్ ఉంటుంది కదా, మీరు స్థానికులుగా ఏం చెప్తారు పర్లాకేముడి యొక్క గొప్పతనం ఇదంటే? పర్లాకేముడి సంస్థానం అంటే రాజుల సంస్థానం. అది గజపతి రాజులది. మాది ఏజెన్సీ మొత్తం అంతా 7 బ్లాకుల్లో 2 బ్లాకులే మేము అవుతున్నాం జనరల్, 5 బ్లాకులు ట్రైబల్. ఓకే అండి. అక్కడ ఆదివాసీలు, రెండోది ఏమనొచ్చి జంగల్, అటవీ ప్రాంతం. ఈ వీటిలో సంస్కృతి చాలా గట్టిది. 99% ఏమొచ్చి మేమంతా రైతులు. ఆదివాసీ అనివ్వండి, జనరల్ అనివ్వండి. 2% ఇక్కడ వ్యాపారస్తులు కానివ్వండి, లేదంటే ఉద్యోగస్తులు కానివ్వండి. ఒక మంచి వ్యవస్థ ఉన్న ఇది నిజాయితీ గల రైతుల తాలూకు కానివ్వండి, ఆదివాసులతో కానివ్వండి, వాటిలోని డెవలప్ చేయడానికి మేము రాజకీయాలకు వచ్చింది డెవలప్ చేయడానికి. ప్రజలతో కలిసి ప్రజలకి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము రాజకీయం అనేది ప్రొఫెషన్ కాదు, మాది ఫ్యాషన్. ఓకే. కనుక మేము డెవలప్ చేయాలని వచ్చాం. ఆ దృక్పథంతోనే గత 40 సంవత్సరాలుగా నేను, ఇప్పుడు మా అబ్బాయి కూడా రూపేష్ పాణిగ్రాయ్ అదే ఉద్దేశంతో మేము రన్ చేస్తున్నాం. ఐఎమ్ రెస్పెక్ట్ మై కాన్స్టిట్యున్సీ, రెస్పెక్ట్ మై డిస్ట్రిక్ట్. మా వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు. భవిష్యత్ అనేది వాళ్ళకి అవసరం రైతులు పెంచడానికి. సార్, ఈ పర్లాకేముడిలో నేను మీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతాల్లో నేను కొన్ని తిరిగా. స్థానికంగా ఏంటంటే తిరుపతి పాణిగ్రాహి ఎక్కడన్నా
అంటే ఏ రంగంలోనైనా కాలు పెడితే చాలా ఉధృతిగా వెళ్ళిపోతాడు, ఇంక మరొకరిని రాణించలేడు, తనే ఒక బీభత్సంలో వెళ్ళిపోతూ ఉంటాడు, ఒక వటవృక్షంలో వెళ్ళిపోతాడు, మిగతా వాళ్ళని ఎదగనీయడు అనేది గ్రౌండ్ లెవెల్లో నేను విన్న అతిపెద్ద విమర్శ అనుకోండి. దానికి మీరేం చెప్తారు? వివాదం కూడా అనండి. మీరు స్వీకరిస్తారండి వివాదమే వివాదం అనండి, ఇంకా బాగుంటుంది. అంటే వాళ్ళు చెప్పింది ఇప్పుడు రెండే విషయాలు. నేను నా దృక్పథాన్ని చాలా స్ట్రాంగ్గా మీకు చెప్పాను. నా సంస్కృతి గురించి అడిగారు చెప్పాను, జిల్లా గురించి అడిగారు చెప్పాను. మేము ప్రొఫెషనల్గా రాలేదు రాజకీయానికి, మేము ఫ్యాషన్గా వచ్చాం, డెవలప్ గురించే వచ్చామని చెప్పాను నేను. నిజాయితీగా అక్కడ మేము డెవలప్ గురించి చేయడానికి వచ్చామని స్పష్టం. ఎందుకంటే దేవుడు మాకు బాగా ఇచ్చాడు. మా నియోజకవర్గంలో తీసుకోవాలని మా ధైర్యం లేవు, అక్కడ ఏమి లేవు, మేము ఇవ్వాలి తప్పిస్తే. ఓకే, మరి మేము తొక్కేయడం ఏంటి, మేము ఇవ్వడానికి వచ్చిన వాళ్ళం అనేది. అయితే మా ప్రత్యర్థులకు కానీ నిజాయితీ అవినీతి పరులకు కానీ మేమంటే భయం. ఎందుకు సార్? మేము వచ్చిన తర్వాత క్రైమ్ని ఖతం చేసేసాం. మేము ఒక స్లోగాన్ ఉండేది, ఏంటి? ఎదిరించిన వాడే లేకపోతే బెదిరించిన వాడిది రాజ్యం అని. అంటే అందులో బెదిరించి నడిపిస్తుండేవాళ్ళు. మీరు ఎదిరించారా? 100%. అది వాళ్ళ భయం. ఇప్పుడు రేపొద్దున మీరు ఎక్కడన్నా బెదిరిస్తే మళ్ళీ ఒక ఎదిరించేవాడు వస్తాడా? తప్పకుండా రావాలి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. నేను ఎదిరించిన బెదిరించేవాడు రావాలి. బెదిరించిన వాడు ఉంటే నేను ఎదిరించాను, అలాగే నేను బెదిరిస్తే ఎదిరించిన వాడు రావాలి, లేదనంటే ఈ సమాజం బ్రతకదు. అదే దాన్నే ప్రజలు మార్పు, దాన్ని మార్పు. అది సార్. ఓకే, మీరు 3-4 తరాలు చూశారు, అరౌండ్ మీరు 75 కదా సార్? 71. మీరు చూస్తున్న మీ కాలం యూత్కి, ఆ తర్వాత మీ అబ్బాయిల యూత్ కాలానికి, ఆ తర్వాత మీ మనవరాళ్ళ యూత్ ఏంటి సార్ ప్రధానంగా కనిపించిన తేడా? చాలా మంచి ప్రశ్న. మా తండ్రులు వాళ్ళ తండ్రులు స్పష్టంగా మానవతా విలువలతో ఉండేవాళ్ళు. సమాజానికి చెడు చేస్తే ఒప్పుకునేవాళ్ళు కాదు, కట్టుబాట్లను అదోనో ఇదోనో ఉండేది వాళ్ళు. మంచి చేద్దాం, చెడు చేస్తూ ఒప్పుకోమని దృక్పథంతో ఉండేవాళ్ళు మీ కాలం యూత్. వాళ్ళ ముందు మా తల్లిదండ్రులు చెడు చేస్తూ ఒప్పుకోను, మంచే చేస్తాం, మంచే చేయాలి. మా జనరేషన్ వచ్చినప్పుడు మంచి చేస్తామని ఒప్పుకున్నాం, చెడు చేస్తాం లేదా చెప్పలేదు, దాన్ని మేము ఎత్తలేదు, మంచి చేస్తామని ఒప్పుకున్నాం. వాళ్ళు చెడు చేయనివ్వం, మంచే చేయాలి, మంచే చేస్తాం 3 చెప్పేవాళ్ళు, మేము మంచి చేస్తామని చెప్పాం. నా నెక్స్ట్ జనరేషన్ వచ్చింది, మంచి చేస్తాం అనలేదు, మంచి చేస్తామని చూస్తామన్నారు. నెక్స్ట్ జనరేషన్ ఏమొచ్చి కంపేర్ చేస్తున్నారు, చెయ్యాలా వద్దా అని, అవసరం లేదని కూడా అంటున్నారు. మంచి అనేది ఎక్కడ ఉందని అడుగుతున్నారు, డిక్షనరీలు ఎదుగుతున్నారు. ఎందుకు అని అంటే ఇప్పుడు ఉన్న లెస్టెస్ట్ జనరేషన్ కంపేర్ చేస్తున్నారు. కంపేర్ చేస్తే ఏంటవుతుంది? ఫస్ట్ మీరు కంపేర్ చేస్తారు ఎదుటివాడితో మీకు, దాని తర్వాత మీరు ఈగో వస్తుంది, దాని తర్వాత ఈగో ఏమైనా వచ్చి కన్వర్ట్ అవుతుంది, ఐడెంటిటీ క్రైసిస్ అవుద్ది, దాని తర్వాత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది, మీకు ఏదో ఒకటి చేసేయాల్సి వస్తుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. దాని తర్వాత మీకు జెలసీ వస్తుంది, దాని తర్వాత ఎనిమీ అయిపోతారు. మంచి చెడు కనిపించదు. ఇది వెరీ క్లియర్. గనక ఇప్పుడు మీ ఏంటి అనుకున్నారని చెప్పాను నేను. మా అబ్బాయి జనరేషన్ గురించి చెప్పాను, నెక్స్ట్ జనరేషన్ గురించి చెప్పాను. దాంట్లో ఎంత రైట్ ఉన్నది అనేది సరే. మీరు అన్నీ అడ్వాన్స్గా ఆలోచించే మీరు ఇప్పుడు కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఆగిపోవడం, పిల్లలు కనుకోకుండా ఆగిపోవడం, ఈ పరిణామాలన్నీ ఒక వ్యాపారవేత్తగా, ఒక పొలిటికల్ వ్యక్తిగా, ఒక సంస్కరణవాదిగా, ఒక విద్యావేత్తగా మీరు చూసినప్పుడు ఇవన్నీ ఎలా చూస్తారు సార్? మీకు ఆల్రెడీ చెప్పాను నేను, నిజాయితీ, మంచి డిక్షనరీలో వెతుకుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడుగుతున్నారు ఇదేంటని. ఓకే, ఏంటి ఇది ఒక ఎత్తు అయితే, మరొక ఎత్తు ఏంటంటే ముందు మీ మీద మీకు నమ్మకాలు లేవు. ఈ తరానికి ఎందుకు నమ్మకం లేదంటే, మీరు మీ చదివించే చదువు
మా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు చదివించేటప్పుడు జ్ఞానం గురించి సంస్కారం గురించి చదివించేవాళ్ళు. ఇప్పుడు దీని గురించి చదివిస్తుంది? మా తల్లిదండ్రుల వరకు. ఓకే. మేము మా పిల్లలకి చదివించేటప్పుడు సంపాదించడానికి చదివించాం. దాంట్లో ఎక్కడో దగ్గర బయటికి చెప్పుకొని సంస్కారం గురించి చదివిస్తున్నామని. గ్లోరిఫై చేస్తూ. ఇకపోతే మా పిల్లలు వాళ్ళ పిల్లలకి సంపాదించాలనే చదివిస్తున్నారు. సంస్కారం అని మాటలు కూడా మాట్లాడటం లేదు వాళ్ళు. ఆ పదం డిలైట్. లేదు, డిక్షనరీ తీస్తారు. ఓకే. అయితే వాళ్ళు ఎక్కడైతే స్కూల్కి వెళ్తారో బట్టి పడతారో దాంతో ఒమిట్ చేస్తారు. మేము విద్యా సంస్థ చేసినా అంతే. మేము కూడాను ఎన్నో సంవత్సరాల కింద పాత సిలబస్లు పట్టుకొని మేమంతా ఏడుస్తున్నాం. అదే ఎందుకు అడిగానంటే, మీరు విద్యా సంస్థలు విద్యార్థులతో చాలా దగ్గరగా ఉంటారు కదా, మార్పుల్ని ఎలా మీరు మార్పులు అనేది మీకు చెప్తున్నాను. అయితే మీరు జ్ఞానం గురించి సంస్కారం గురించి మానవతా విలువ గురించి చదవడం లేదని తేలిపోయింది మా తరం నుంచే. మా రెండో తరంకి చదివించాలని కొంచెం సంస్కారం అనేది దాంట్లో కలుస్తా అనుకున్నాం. ఈ రెండో తీస్తారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే లేవో, ఎక్కడైతే కమర్షియలైజేషన్ చదువులో ఉందో దాంట్లో మీకు మానవతా విలువలు లేకపోతే ఎక్కడో దగ్గర మీరు తిరగబడిపోతారు. అందుకే ఆ నమ్మకాలు లేవు. మనం ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా ముందు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ దానికి కంపారిటివ్ పర్యవసానాలన్నీ వచ్చేసి. సరే, చివరిగా నెక్స్ట్ తిరుపతి, ఇంతే ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉన్న తిరుపతి పాణిగ్రాహి భవిష్యత్తు ప్రణాళిక లేని సార్. ఇంకా మీరు అనుకుంటున్నంత సక్సెస్ఫుల్ లైఫ్కి వచ్చేసారు, పిల్లవాళ్ళు సెటిల్ అయిపోయారు, రాజకీయ వారసత్వం కొనసాగుతుంది, అయినా కూడా మీరు తగ్గకుండా మునపట్లానే కష్టపడుతూనే ఉన్నారు. తిరుపతి పాణిగ్రాహి భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి, ఆయన ముందున్న లక్ష్యాలు ఏంటి? చూడండి, నేను అలిసిపోయానను లేదా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళాలనుకున్నాను ఏంటి, నేను ఎక్కడైనా ఆగిపోయాను అనుకోండి, నేను ఆగిపోయినందువల్ల నాకు నష్టం జరుగుతుంది అనేది కన్నా సమాజానికి నష్టం జరుగుతుందని నేను భయపడతాను. ఎందుకనంటే నా దగ్గర అవకాశాలు ఉన్నాయి, ఆలోచన విధానాలు ఉన్నాయి. నేను ఇంకొక సంస్థను తయారు చేస్తే కొన్ని వందల మంది దాని మీద బ్రతుకుతారు. నేను సంస్థలను తయారు చేస్తే కొన్ని వందల మంది బ్రతుకుతారు. నేను ఎక్కడైనా ఆగిపోయాను అనుకోండి, మళ్ళీ జీరో నుంచి ఒక వ్యక్తి ఆ స్థాయికి ఎదగాలి. అంటే ఆ డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఆగిపోద్దని భయంతో ఉంటాను నేను. అంటే ఇప్పుడు బాగా పళ్ళు కాసే చెట్టుకి ఎదిగారు, ఈ చెట్టు ఇంతటితో ఆగకూడదు, అది ఇంకా ఎక్కువ పళ్ళు. డెఫినెట్లీ అది నా ఉద్దేశం. కనుక ఇక్కడ వయస్సు కానీ కంఫర్ట్ అనేది, నేను ఎప్పుడు స్ట్రగల్ చేయడమే నా కంఫర్ట్. అందుకే మీది ఇంగ్లీష్లో రిస్క్ ఈజ్ మై క్యాపిటల్ అంటే ట్రాన్స్లేట్ ఉంటుంది బుక్. కనుక అది దాంట్లో ఉన్న విలువలు. కంఫర్ట్గా ఉంటాం అనేది అది రాంగ్ కాన్సెప్ట్ అనేది నా ఆలోచన విధానంలో. కంఫర్ట్ అనేది ఇంట్లో కూర్చున్న కంఫర్ట్ కాదు, వాడికి కూడా సమస్యలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయి. కంఫర్ట్ జోన్లోనే పెద్ద రిస్క్ ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉన్నాయి. కనుక ఇందులో మీరు ఎంతవరకు అయితే స్ట్రగల్ చేస్తారో దాంట్లో ఎంజాయ్ చేయాలి స్ట్రగల్ని. అప్పుడే మీరు ఏదైనా సొసైటీకి ఇవ్వగలరు. మీకు ఏదో కంఫర్ట్ జోన్ ఉండిపోతే మీ మటుకు మీరు మిమ్మల్ని ఎవరిని వదలరు, మీ ఇంటికి వచ్చి కూడా మిమ్మల్ని పెడతారు. సరే, 71 ఏళ్ళ వయసులో ఇంత ఆరోగ్యంగా ఉండడానికి మీరు 60s 70sలో పర్లాగెమిడ్లో లయన్స్ క్లబ్, ఎక్సర్సైజ్ జిమ్లన్నీ ఏర్పాటు చేసిన అదే సీక్రెట్ అనుకోవచ్చా? మీ హెల్త్ సీక్రెట్ ఏంటి? జనరల్గా ఒక ఆనవాయితీ అనుకోండి. ఇప్పుడు ఏంటంటే ఒక మనిషికి వ్యాయామం అనేది అవసరం, ఈరోజు యోగా అనేది అవసరం. ఇవన్నీ మీ శరీరానికి మీకు ఇవ్వవలసింది. మీరు రోజు 24 గంటల్లో మీది 8 గంటలు మాత్రమే. తక్కిందంతా కుటుంబానికో, సొసైటీకో, స్నేహితులకో, లేదంటే వెల్ విషర్స్కో, లేనప్పుడు కంట్రీకి ఇస్తారు. ఆ 8 గంటలు మీదైతే ఉన్నదో దాంట్లో మీ గురించి ఆరోగ్యంగా గడపవలసింది 2 గంటలు, తక్కింది నిద్రపోతారు 6 గంటలు. తక్కిందంతా వేరే వాళ్ళకి, అందరూ, నేనే కాదు. దాన్ని మీరు క్రమబద్ధంగా మీరు తయారు చేసుకుంటే మీరు కంఫర్ట్గా ఉంటారు. సూపర్ సార్, మీరు ఇంతే ఆరోగ్యంగా, ఇంతే ఆనందంగా మీ భవిష్యత్తు ఇంకా బాగుండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, చాలా థ్యాంక్స్ మీరు ఇంటర్వ్యూ చేసినందుకు. థ్యాంక్ యూ సార్.